నేను ఇప్పుడు మేమ చేపల పులుసు చేస్తున్నాను. దానికి కావలసినవి ముందుగా చేపలు కడిగి పెట్టుకోవాలి, ముక్కలు చేసుకొని. చింతపండు నానబెట్టుకోవాలి. తరువాత కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ మరిగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అందులో వేసి 2 నిమిషాలు ద్వారగా వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి దాన్ని కూడా లైట్గా వేయించుకొని 1 స్పూను పసుపు వేసుకొని తర్వాత 2 స్పూన్ల సాల్టు, 2 స్పూనుల కారము వేసి కలయి తరువాత ఈ చేప ముక్కలు అందులో వేసి అవి కూడా కలయి తిప్పుకోవాలి. అలా కలయి తిప్పిన తర్వాత ఓ 2 నిమిషాలు మగ్గనిచ్చి వాటన్నిటితో కూడా కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్తో 2 నిమిషాలు మగ్గనిచ్చి తరువాత చింతపండు మనం తయారు చేసిన పులుసు పోసుకోవాలి. అలా ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మేమ చేపల పులుసు రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.